Good evening, students. Is my voice audible for you all? Please respond in the chat box. Right. మన క్లాస్లో మనం ఏం చెప్పుకుంటున్నామో ఒకసారి చూడండి. మన క్లాస్లో మనం ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్ అండ్ ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటాం. సో ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్ అండ్ ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్ కాన్సెప్ట్లో మనం ఏ కాన్సెప్ట్ చెప్పుకున్నామా? ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్, ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్లో మనం ఫస్ట్ ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఇక్కడ దాకా అందరూ ప్రాక్టీస్ చేశారమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. ఇక్కడ దాకా అందరూ ప్రాక్టీస్ చేశారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. రైట్. ఇంట్రా డాక్యుమెంట్ లింక్ అంటే ఏంటి? విత్ ఇన్ ద పేజ్లోనే మనం విత్ ఇన్ ద పేజ్లోనే మనం నావిగేట్ అవుతూ ఉంటాయి. అంటే మనం ఏ లొకేషన్ అయితే సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ లొకేషన్ మనకి విత్ ఇన్ ద పేజ్లోనే ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఏమని పిలవాలి? ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్. సో ఈ ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్ మీద ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? సో ఐ విల్ టేక్ వన్. ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయండి. స్క్రీన్ షేర్ అవుతుందమ్మా? సో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి ఫైల్, ఓపెన్ ఫోల్డర్, ఫైల్, ఓపెన్ ఫోల్డర్. మన ఫోల్డర్ ఏంటి చెప్పండి అమ్మా? ఫుల్ స్టాక్ UI 22 బ్యాచ్, అంతే కదమ్మా? రైట్. సో ఫోల్డర్ ఓపెన్ చేసి రైట్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇంట్రా డాక్యుమెంట్ లింక్ మీదే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. intra2.html ఫైల్ నేమ్ ఏమని రాద్దాము? intra2.html. ఓకేనమ్మా? రైట్. ఈవేళ ఒక్కరోజు కొంచెం అంటే నా గొంతు కొంచెంగా బాగాలేదమ్మా. ఈవేళ ఒక్కరోజుకి మీరు కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఓకేనా? నా గొంతు వేళ బాగాలేదు కాబట్టి వేళ ఒక్కరోజుకి అడ్జస్ట్ అవ్వండి. ఓకేనమ్మా? రైట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఓకే, రైట్. సో ఇక్కడ దాకా అందరికీ అర్థమైందిగా. ఫస్ట్ నేను ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుంటాను. ఎంటీ టెంప్లెట్ తీసుకుని ఏం చేద్దాం చెప్పండి? ఫస్ట్ చాలా జాగ్రత్తగా వినండి సార్. నేను ఒక డివ్ తీసుకుంటాను. ఈ డివ్ లోపల ఇంకొక డివ్ తీసుకుని చాలా జాగ్రత్తగా వినండి. 2 divs తీసుకుని ఇక్కడ ఏం రాస్తాను అంటే ఒక H2 హెడ్డింగ్ తీసుకుందాము. H2 హెడ్డింగ్ ఏమని తీసుకుందాము? HTML. H2 హెడ్డింగ్ HTML అని రాద్దాం. ఏం తీసుకున్నాను? హెడ్డింగ్ HTML. ఓకే, ఒకసారి రన్ చేద్దామా? దీన్ని రన్ చేయండి, ఏమవుతుందో చూద్దాము. సో ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్. గో లైవ్ మే క్లిక్ చేసి లోకల్ హోస్ట్ నేమ్ ఏమని పెట్టామమ్మా? పేజ్ నేమ్ intra2. ఓకే, intra2.html. చూడండి, intra2 అయినా intra-2. ఓకే, -2. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. సో HTML వచ్చిందా లేదా? HTML వచ్చిందా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందమ్మా? రైట్. సో ఇప్పుడు ఇంకొక డివ్ తీసుకుని H2 హెడ్డింగ్ తీసుకుని ఏమని రాస్తాను? CSS. ఇంకొక డివ్ తీసుకుని H2 హెడ్డింగ్ తీసుకుని CSS అని రాస్తాను. ఇప్పుడు చూడండి, CSS అని వచ్చిందా లేదా? రైట్. ఇంకొక డివ్ తీసుకుని ఓకేనా, ఇక్కడ H2 హెడ్డింగ్ తీసుకుని జావా స్క్రిప్ట్ అని రాస్తాం. జావా స్క్రిప్ట్ చూడండి అమ్మా, జావా స్క్రిప్ట్ అని వచ్చిందా లేదా? అంటే మనం 3 H2 హెడ్డింగ్స్ తీసుకున్నాం. ఒకటి ఏమని రాసాము? HTML, నెక్స్ట్ CSS,
నెక్స్ట్ జావా స్క్రిప్ట్. ఓపెన్ చేస్తే ఆ 3 కనిపించాయి, అవునా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒక పారాగ్రాఫ్ తీసుకుని HTMLకి ఏమని రాద్దాము? ఇట్ ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్. HTML దగ్గర ఏమని రాశాను? ఇట్ ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్. చూడండి, ఇట్ ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్ అని వచ్చిందా లేదా? రైట్. అలాగే CSS దగ్గర ఏమని రాద్దాము? CSS తీసుకుని CSS దగ్గర ఒక పారాగ్రాఫ్ తీసుకుని ఇట్ డిఫైన్స్ స్టైల్స్ ఫర్ HTML. CSS దగ్గర ఏమని రాశాను? ఇట్ డిఫైన్స్ స్టైల్స్ ఫర్ HTML. ఒకసారి రన్ చేద్దామా? చూడండి, ఇట్ డిఫైన్స్ స్టైల్స్ ఫర్ HTML అని వచ్చిందా లేదా? ఎస్. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ తీసుకుని అక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకుని ఏమని రాద్దాము? ఇట్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్ లాంగ్వేజ్. ఒకసారి రన్ చేయండి అమ్మా, ఏమని వచ్చింది? ఇట్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్ లాంగ్వేజ్. అందరికీ అర్థమైందా? రైట్స్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ రాసాం కదా సార్. నాకు ఇక్కడ పైన ఈ టాప్లో నాకు ఒక మెను కావాలి సార్. నాకు ఒక మెను కావాలి. ఏం చేద్దాము? ఈ టాప్లో మీకు ఒక మెను కావాలి అంటే మెనూని మనం ఏ ఎలిమెంట్లో డిఫైన్ చేస్తాము? నావ్ ఎలిమెంట్లో మనం మెనూని డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ ఒక నావ్ తీసుకోండి, ఓకేనమ్మా? ఇక్కడ ఒక నావ్ తీసుకుని ఓకే రైట్. ఇక్కడ ఒక నావ్ తీసుకుని ఏం చేద్దాము? ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకుని దాని లోపల ఒక లిస్ట్ ఐటమ్ LI. ఈ సింటాక్స్ మీకు తెలుసు కదా, లిస్ట్ ఐటమ్స్ రాయడానికి అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకుని LIలో ఏం రాద్దాము? HTML అని రాయండి. ఇప్పుడు చూడండి, HTML వచ్చిందా లేదా? ఎస్. నెక్స్ట్ మళ్ళా ఇంకొక లిస్ట్ ఐటమ్ తీసుకోండి. లిస్ట్ ఐటమ్ ఇక్కడ ఏం తీసుకుందాము? CSS. ఇప్పుడు చూడండి, లిస్ట్ ఐటమ్ CSS వచ్చిందా లేదా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక LI తీసుకుందాము. ఇంకొక లిస్ట్ ఐటమ్ తీసుకుని ఏం రాద్దాము? జావా స్క్రిప్ట్ అని రాయండి. ఇప్పుడు చూడండి, జావా స్క్రిప్ట్ వచ్చిందా లేదా? అబ్జర్వ్ చేస్తున్నారా? ఇంకో ఇక్కడ లిస్ట్ ఐటమ్స్ తీసుకుందాం. HTML, CSS, జావా స్క్రిప్ట్. అందరికీ అర్థమవుతుందా అమ్మా? రైట్. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఓ పని చేద్దాం సార్. ఇక్కడ ఈ HTML మీద క్లిక్ చేస్తే ఈ HTML ఓపెన్ అవ్వాలి. CSS మీద క్లిక్ చేయాలి, జావా స్క్రిప్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ యాక్షన్ HTML మీద క్లిక్ చేస్తే ఈ యొక్క HTML సెలెక్ట్ అవ్వాలి. CSS మీద క్లిక్ చేస్తే ఈ CSS సెలెక్ట్ అవ్వాలి. అప్పుడు ఏం చేద్దాము? ఫస్ట్ మీ అందరికీ చెప్పాను కదా, ఇక్కడ ఒక ఐడి తీసుకుందాం. దేనికి దానికి ఒక ఐడి తీసుకుందాం. ఏమని తీసుకుందాము? చూడండి, దేనికి దానికి ఒక ఐడి తీసుకుందాం. ఐడి ఈజ్ ఈక్వల్ టు HTML. దీనికి ఐడి ఏమని తీసుకుందాము? HTML. అలాగే CSS కూడా ఒక ఐడి తీసుకుందాం. మన క్లాస్లో చెప్పాను కదా, CSS. ఈ జావా స్క్రిప్ట్ కూడా ఒక ఐడి తీసుకుందాం. ఐడి ఏం తీసుకుందాము? జావా స్క్రిప్ట్. ఓకేనా? రైట్. సో ఐడి తీసుకుని ఇప్పుడు ఇక్కడ మనం ఐడి రాద్దాం. ఏమని? ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుని href. ఆ పర్టికులర్ ఐడిని మనం రిఫర్ చేయాలి అంటే దేంతో రిఫర్ చేస్తామని మనం క్లాస్లో చెప్పాము. ద ఐడి లొకేషన్ ఈజ్ స్పెసిఫైడ్. The target location is specified by using ID. ఆ పర్టికులర్ ఐడిని మనం సెలెక్ట్ చేయాలంటే, రిఫర్ చేయాలంటే
హ్యాష్ ఉపయోగించేస్తామని మనం క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ HTML మీద క్లిక్ చేయగానే HTML సెలెక్ట్ అవ్వాలి అంటే హ్యాష్ HTML ఐడి నేమ్ రాయండి. ఐడి నేమ్ HTML. ఓకేనా? రైట్. ఓకే. అలాగే సిఎస్ఎస్ దగ్గర సిఎస్ఎస్కి ఐడి ఏమని ఇచ్చాము? సిఎస్ఎస్కి ఐడి సిఎస్ఎస్ అని ఇచ్చాము. ఓకే. ఇప్పుడు ఈ ఐడిని మీరు యూజ్ చేయాలి అంటే ఒక యాంకర్ ట్యాగ్ రాసుకుని హ్యాష్ సిఎస్ఎస్. ఓకేనా? రైట్. నెక్స్ట్ జావా స్క్రిప్ట్కి ఐడి ఏమని ఇచ్చాము? జావా స్క్రిప్ట్. ఈ ఐడిని మీరు యూజ్ చేయాలి అంటే ఏం రాయాలి? హ్యాష్ ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుని హ్యాష్ జావా స్క్రిప్ట్ అని రాయండి. ఓకేనా అమ్మా? రైట్. ఈ యాంకర్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ చేయండి. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి HTML, CSS, జావా స్క్రిప్ట్ అని లింక్స్ వచ్చాయా లేవా? లిస్ట్ ఐటమ్స్ వచ్చాయా లేదా? నేను ఇక్కడ హ్యాండ్ సింబల్ పెడితే HTML కింద చేంజ్ అయిందా? ఇక్కడ హ్యాండ్ సింబల్ పెడితే CSS, అదే నేను ఇక్కడ మౌస్ పాయింటర్ పెడితే హ్యాండ్ సింబల్ కింద చేంజ్ అయిందా లేదా? నేను ఇక్కడ మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే CSS కింద చేంజ్ అయిందా లేదా? ఇక్కడ మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే జావా స్క్రిప్ట్ కింద చేంజ్ అయిందా లేదా? రైట్. ఇప్పుడు పని చేద్దాం మనం. సార్ ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే సార్ వీటికి ఒక బాక్స్ టైప్ అంటే ఒక కార్డ్ స్టైల్ డిజైన్ చేద్దాం. ఫస్ట్ ఈ యొక్క టాపిక్స్ ఉన్నాయి కదా, కార్డ్ స్టైల్ డిజైన్ చేద్దాం. సో వీటికి మీరు కార్డ్ స్టైల్ డిజైన్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ HTML ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఒక క్లాస్ రాసుకుందాం. క్లాస్ రాసుకుని ఆ క్లాస్కి కార్డ్ స్టైల్ అప్లై చేద్దాం. సో ఇక్కడ క్లాస్ టాపిక్ అని రాస్తాను ఈ HTML దగ్గర. మనం ఎప్పుడైనా స్టైల్ డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తాము? బై యూజింగ్ క్లాస్ నేమ్. సో ఇక్కడ కూడా ఒక క్లాస్ రాయండి. క్లాస్ నేమ్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. టాపిక్. ఓకేనా? రైట్. దీనికి కూడా క్లాస్ నేమ్ ఒకటి పెట్టండి, టాపిక్. క్లాస్ నేమ్ టాపిక్. ఓకేనా? రైట్. HTMLకి, CSSకి, జావా స్క్రిప్ట్కి ఒక క్లాస్ నేమ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్ నేమ్ ఉపయోగించి మనం స్టైల్ డిఫైన్ చేద్దాం. ఓకేనా? రైట్. ఏం చేద్దాం సార్? ఇక్కడ ఓకే స్టైల్ అని తీసుకోండి. క్లాస్ నేమ్ ఏంటి? డాట్ టాపిక్. క్లాస్ నేమ్ ఏంటమ్మా? టాపిక్. కాబట్టి క్లాస్ రిఫర్ చేయాలంటే డాట్తో మనం రిఫర్ చేయాలి. అవునా? రైట్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ సార్ ఇవి బాగా దగ్గరగా ఉన్నాయి కదా, కొద్దిగా గ్యాప్ కావాలి సార్. ఈ HTMLకి, CSSకి, జావా స్క్రిప్ట్కి గ్యాప్ కావాలి. అంటే ఏం రాయాలి? ప్యాడింగ్ ఏమని రాద్దాము? ప్యాడింగ్ 10 పిక్సెల్ తీసుకుందామా? సో ప్యాడింగ్ 10 పిక్సెల్ అని తీసుకోండి. చూడండి HTMLకి, CSSకి గ్యాప్ వచ్చిందా రాలేదా? అబ్జర్వ్ చేశారమ్మా? HTMLకి, CSSకి గ్యాప్ వచ్చిందా రాలేదా? ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఇప్పుడు సార్ వీటికి ఒక బాక్స్ టైప్ పెడదాం. బాక్స్ టైప్ అంటే ఒక కార్డ్ టైప్ కావాలి. కార్డ్ మోడల్ రావాలంటే మీ అందరికీ తెలుసు ప్రీ డిఫైన్డ్ సింటాక్స్ ఏంటి సార్? కార్డ్ స్టైల్ రావాలంటే బాక్స్ షాడో. తెలుసుగా మీ అందరికీను? బాక్స్ షాడో. ఓకే చెప్పండి. 2 పిక్సెల్. ఓకేనా? బ్లాక్. ఇది స్టాండర్డ్ సింటాక్స్ సార్. హారిజాంటల్ షాడో, వెర్టికల్ షాడో, బ్లర్నెస్, కలర్. అంతేనా అమ్మా? రైట్. ఒక్కసారి రన్ చేయండి. బాక్స్ కార్డ్ టైప్ వచ్చిందా లేదా? కార్డ్ టైప్. రైట్ సార్. కార్డ్ టైప్ వచ్చింది కానీ సార్ ఈ యొక్క టెక్స్ట్ మ్యాటర్ ఇక్కడ దాకానే ఉంది కదా, కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇంత పెద్ద కార్డ్ మనకి ఎందుకు? కార్డ్ ఇంత అవసరం లేదు కదా, టెక్స్ట్ అక్కడ దాకానే ఉంది. అంటే ఇప్పుడు ఏం చేద్దాం మనం? విత్ మెన్షన్ చేసామనుకోండి,
అంటే ఇప్పుడు చూడండి, విత్ 200 పిక్సెల్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, మీరు చూడండి. ఓకే, ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్ సార్. ఓకే సార్, కానీ కొద్దిగా హైట్ ఇంక్రీజ్ చేద్దామా సార్ కార్డ్కి? హైట్, ఓకే, హైట్ కావాలంటే హైట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ హైట్ పెద్దగా లేదు కదా. ఓకే సార్, అంటే హైట్ 200 పిక్సెల్. ఇప్పుడు చూడండి కార్డ్ ఎలా వచ్చిందో. హైట్ వచ్చిందా లేదా? ఎస్ కుమార్, వీ కెన్ డిస్ప్లే చేద్దాం. ఉదయ్, వీ కెన్ డూ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదిగో హైట్ కొద్దిగా ఇంక్రీజ్ అయిందా లేదా? సార్ హైట్ ఇంక్రీజ్ అయింది కానీ సార్, ఏ కార్డుకి ఆ కార్డు సెపరేట్ అయిపోయి కనిపించవా? మీరు అబ్జర్వ్ చేస్తే కార్డ్స్ అన్ని మెర్జ్ అయిపోయినట్టు ఉన్నాయి కదా. సరే, ఏ కార్డుకి ఆ కార్డు సెపరేట్ అయిపోవా? ఓకే, అలా అయిపోవాలి, సెపరేట్గా కనిపించాలి అంటే మార్జిన్ 20 పిక్సెల్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఏ కార్డుకి ఆ కార్డు సెపరేట్గా కనిపించాయా లేదా? రైట్ సార్, ఓకేనా? రైట్ సార్, మార్జిన్ వచ్చింది కానీ సార్, వీటికి కొద్దిగా బార్డర్ కూడా మనం ఇస్తే ఇంకా కార్డ్ లుక్ బాగుంటుందిగా. టాప్ సైడ్ బార్డర్ లేదు, మళ్ళా మీకు లెఫ్ట్ సైడ్ కూడా బార్డర్ లేదు. ప్రతి కార్డుకి టాప్ లెఫ్ట్ బార్డర్ లేదు. అంటే ఓ పని చేద్దాము, బార్డర్ రాద్దామా? ఓకే, ఏమని రాద్దాము? బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. ఇప్పుడు చూడమ్మా, బార్డర్ వచ్చిందా లేదా? ప్రతి కార్డుకి బార్డర్ కనిపించిందా? సో HTML, CSS, జావా స్క్రిప్ట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్ సార్, ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి కన్నా ఇవన్నీ సేమ్ లైన్లో పెడితే ఎలా ఉంటుంది సార్? ఈ కార్డ్స్ అన్నీ ఒకే లైన్లోకి వస్తే ఇంకా లుక్ అండ్ ఫీల్ బాగుంటుందిగా. అంటే ఓ పని చేద్దాము, ఈ డివ్కి ఒక నేమ్ ఇవ్వండి, మీ ఇష్టం ఏదో ఒక నేమ్ ఇవ్వండి. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ మనం డిఫైన్ చేయాలంటే కంపల్సరీ క్లాస్ రాసుకోవాలి ఈ డివ్. ఎందుకంటే ఈ HTML, ఈ CSS, జావా స్క్రిప్ట్ ఈ డివ్ లోపల ఉన్నాయి కదా. ఓ నేమ్ ఇద్దాం, ఏమని ఇద్దాము? ప్రోగ్రామ్స్. మీ ఇష్టం ఏదో ఒక నేమ్, ఓకేనా? ప్రోగ్రామ్స్ అని ఇవ్వండి. ఇప్పుడు స్టైల్ డిఫైన్ చేయండి. ఎలాగా? డాట్ ప్రోగ్రామ్స్. ఏమని రాయాలి? సేమ్ లైన్లోకి రావాలి అంటే డిస్ప్లే ఫ్లెక్స్. చూడండి, ఇప్పుడు సేమ్ లైన్లోకి వచ్చాయా లేదా? ఏమని రాయాలి సార్? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ డివ్ లోపల ఉన్నాయి. సో ఈ డివ్కి ఒక క్లాస్ నేమ్ పెట్టుకుని క్లాస్ని రిఫర్ చేయాలి అంటే డాట్ అని రాసి డిస్ప్లే ఫ్లెక్స్. ఓకేనా అందరికేను? రైట్ సార్, కార్డ్స్ డిస్ప్లే ఫ్లెక్స్ అంటే లైన్లోకి వచ్చాయి, ఇవి కూడా లైన్లోకి రావాలి. HTML, CSS, జావా స్క్రిప్ట్ సింగిల్ లైన్లోకి మనం తేలేమా? తేగలం. అప్పుడేం చేద్దాము? ఓకే, ఇవి ఎక్కడ ఉన్నాయి? UL అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఉన్నాయి. అంటే డైరెక్ట్గా మనం ఇక్కడ స్టైల్ అప్లై చేసేయచ్చు. ఎలా రాద్దాము? అన్ఆర్డర్డ్ లిస్ట్కి స్టైల్ అప్లై చేయండి, డిస్ప్లే ఫ్లెక్స్. ఓకేనా? రైట్, ఇప్పుడు చూడండి, సేమ్ లైన్లోకి వచ్చాయా లేవా? ఎస్ సార్. సేమ్ లైన్లోకి వచ్చాయి, కానీ మరి అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే బై డిఫాల్ట్గా డిస్క్ స్టైల్ ఉండిపోయింది కదా, డిస్క్ మోడల్, డిస్క్ వచ్చింది కదా. అన్ఆర్డర్డ్ లిస్ట్కి బై డిఫాల్ట్గా డిస్క్ వస్తుంది. సరే, ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసేయాలి అంటే లిస్ట్ స్టైల్ నన్. రిమూవ్ చేసేయాలంటే ఏం చేయాలమ్మా? లిస్ట్ స్టైల్ నన్. ఇప్పుడు చూడండి, డిస్క్ రిమూవ్ అయిపోయిందా లేదా? రైట్ సార్, డిస్క్ రిమూవ్ అయిపోయింది కానీ సార్, వీటి మధ్య గ్యాప్ రావద్దా సార్? అన్ని కలిపేసి ఉన్నాయి కదా, గ్యాప్ రాదా? ఓకే, వేటి గ్యాప్ కావాలి? ఈ HTMLకి, CSSకి, జావా స్క్రిప్ట్కి గ్యాప్ కావాలి. ఓకే, ఇవి ఎక్కడున్నాయి? లిస్ట్ LI ఐటమ్ లోపల ఉన్నాయి. అంటే
ఇప్పుడు ఏం చేద్దాము, ఓ పని చేద్దాము, ఎల్ఐకి తీసుకుని మార్జిన్ రైట్ ఓకే 50 పిక్సెల్ అన్నాం అనుకో అమ్మ, మార్జిన్ రైట్ 50 పిక్సెల్ అన్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి గ్యాప్ వచ్చిందా లేదా, ఓకేనా, గ్యాప్ వచ్చిందా లేదా, ఎస్ సార్. సో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్. ఓకే, ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఓకే సార్. సార్ ఇప్పుడు వీటికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ పెడదామా? బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే మెనూస్ అని తెలియడం కోసం ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ పెడదామా? ఎస్. బ్యాక్గ్రౌండ్ కలర్ రాద్దామా? ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. ఇప్పుడు చూడమ్మా, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. ఓకే సార్. సార్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ వచ్చింది, కానీ బ్యాక్గ్రౌండ్ ఇంకా కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేద్దామా? బ్యాక్గ్రౌండ్కి ఈ బ్యాక్గ్రౌండ్ ఇంకొంచెం పైకి పెడదామా? అంటే ప్యాడింగ్ 10 పిక్సెల్ రాద్దామా? రైట్. అంటే ఇప్పుడు ఏం రాద్దాం ఇక్కడ, ప్యాడింగ్ 10 పిక్సెల్. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇంక్రీజ్ అయింది చూడండి అమ్మా, చూడండి. ఓకే సార్, బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇంక్రీజ్ అయింది, కానీ ఈ యొక్క కలర్ మాకు చేంజ్ అవుదా సార్? కలర్ చేంజ్ అవుతుంది అంటే ఏం చేద్దాము, ఇవి ఎందులో ఉన్నాయి, యాంకర్ ఎలిమెంట్లో ఉన్నాయి. ఈ హెచ్టిఎంఎల్ అవి ఎక్కడ ఉన్నాయమ్మా, యాంకర్ ఎలిమెంట్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు యాంకర్ ఎలిమెంట్ స్టైల్లో యాంకర్ ఎలిమెంట్ తీసుకుని ఏం రాద్దాము, కలర్ వైట్. ఇప్పుడు చూడండి వైట్ కలర్ వచ్చిందా లేదా? ఎస్ సార్. సార్ వైట్ కలర్ వచ్చింది, కానీ సార్ ఈ అండర్లైన్ ఎందుకు సార్? అండర్లైన్ రిమూవ్ చేసేలేమా? ఎస్ వీ కెన్. అప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలమ్మా అప్పుడు, టెక్స్ట్ డెకరేషన్ నన్ను అన్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి మీకు అండర్లైన్ రిమూవ్ అయిపోయింది చూడండి. ఓకే సార్, అండర్లైన్ కూడా రిమూవ్ అయిపోయింది. ఓకే సార్. సార్ ఇప్పుడు నేను మౌస్ పాయింటర్ ఇలా ప్లేస్ చేస్తున్నప్పుడు దేని మీద ప్లేస్ చేశానో నాకు తెలియాలి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి సార్. మౌస్ పాయింటర్ ఈ యొక్క లిస్ట్ ఐటమ్ మీద నేను మౌస్ పాయింటర్ ప్లేస్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి. అవుతుందా? ఎస్ అవుతుంది. అప్పుడు ఏం చేద్దాము, రైట్. అంటే లిస్ట్ ఐటమ్ మీద ఓకే మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి. మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే ఓవర్ అంటే ఏంటి, ఓవర్ ద లిస్ట్ ఐటమ్ మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే మీకు ఏ కలర్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ పెట్టామనుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. ఇప్పుడు చూడండి గ్రీన్ కలర్ వచ్చిందా లేదా, అది గ్రీన్ కలర్. మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే ఐఎమ్ గెటింగ్ ద గ్రీన్ కలర్. ఓకేనమ్మా? రైట్ సార్, ఇదంతా ఓకే కానీ సార్ మరి ఇప్పుడు హెచ్టిఎంఎల్ క్లిక్ చేస్తే ఈ హెచ్టిఎంఎల్ సెలెక్ట్ అవుతోంది. మీకు అర్థమవుతుందా సార్? ఈ సిఎస్ఎస్ మీద క్లిక్ చేస్తే సిఎస్ఎస్ సెలెక్ట్ అవుతోంది. ఓకే, ఈ జావా స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తే జావా స్క్రిప్ట్ సెలెక్ట్ అవుతోంది. కానీ సెలెక్ట్ అవుతుందని మనకి ఎలా తెలిసింది సార్? అంటే ఇప్పుడు నేను హెచ్టిఎంఎల్ మీద క్లిక్ చేయగానే ఈ హెచ్టిఎంఎల్ సెలెక్ట్ అవ్వాలి, ఈ సిఎస్ఎస్ మీద క్లిక్ చేయగానే ఈ సిఎస్ఎస్ సెలెక్ట్ అవ్వాలి, ఇక్కడ జావా స్క్రిప్ట్ మీద క్లిక్ చేయగానే జావా స్క్రిప్ట్ సెలెక్ట్ అవ్వాలి. అలా మనకి ఏం తెలుస్తుంది, ఎలాగా చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇక్కడ ప్రతి ఐటమ్కి టాపిక్ అని పెట్టాం కదా, క్లాస్ నేమ్ డిఎంఎల్కి ఒక క్లాస్ నేమ్ పెట్టాం కదా టాపిక్ అని. ఇక్కడ కూడా టాపిక్ అని రాసాం కదా, ఇక్కడ కూడా క్లాస్ నేమ్ టాపిక్ అని రాసాం కదా. అంటే మీరు ఎప్పుడైతే మౌస్ పాయింటర్ హెచ్టిఎంఎల్ మీద క్లిక్ చేశారో ఈ హెచ్టిఎంఎల్ కార్డు లోపల మీకు స్టైల్ అప్లై అయితే అప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఓకే, ఇప్పుడు యూజర్ హెచ్టిఎంఎల్ సెలెక్షన్ చేశారు అని చెప్పి. అంటే ఏం చేద్దాము, ఓ పని చేద్దాం. దీనికి సిఎస్ఎస్ స్టైల్ ఎలా రాయాలి అంటే .టాపిక్ సిఎస్ఎస్ మన క్లాస్ నేమ్ రాసాం కదా టాపిక్ అని, ఆ క్లాస్ నేమ్ తీసుకున్నాను. .టాపిక్ ఓకే, మీరు క్లిక్ చేస్తే చేంజ్ అవ్వాలి కదా, టార్గెట్
అంటే మీరు దేని టార్గెట్ చేశారో అప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా మారాలి మీకు? ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్. ఓకే సార్, ఇప్పుడు చూడండి, ఒక్కసారి రన్ చేయండి. హెచ్టిఎంఎల్ మీద క్లిక్ చేశాను, ఇప్పుడు హెచ్టిఎంఎల్ బ్లాక్ కలర్ వచ్చిందా లేదా? సిఎస్ఎస్ మీద క్లిక్ చేశాను, సిఎస్ఎస్ బ్లాక్ కలర్ వచ్చిందా లేదా? జావా స్క్రిప్ట్ మీద క్లిక్ చేశాను, జావా స్క్రిప్ట్ బ్లాక్ కలర్ వచ్చిందా లేదా? సిఎస్ఎస్ మీద క్లిక్ చేశాను, సిఎస్ఎస్ బ్లాక్ కలర్ వచ్చిందా లేదా? హెచ్టిఎంఎల్ మీద క్లిక్ చేశాను, హెచ్టిఎంఎల్ బ్లాక్ కలర్ వచ్చిందా లేదా? అంటే ఏం రాసాం సార్? ఏమీ లేదు. ఇక్కడ మనం క్లాస్ నేమ్ తీసుకున్నామా టాపిక్ అని. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఆ మెనూ మీద క్లిక్ చేశారో ఈ టాపిక్ మీకు ఎఫెక్ట్ అవ్వాలి, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలి. అంటే ఏం రాయాలి? టాపిక్ టార్గెట్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. అంటే మీరు ఎప్పుడైతే మెనూ మీద క్లిక్ చేశారో ఈ టార్గెట్ ఏదైతే ఉందో అదిగో ఇది. సిఎస్ఎస్ మీద క్లిక్ చేయగానే దాని టార్గెట్ ఏంటి? ఈ సిఎస్ఎస్. ఇది ఆటోమేటిక్గా బ్లాక్ కలర్లోకి మారుతుంది. జావా స్క్రిప్ట్ మీద క్లిక్ చేయగానే జావా స్క్రిప్ట్ టార్గెట్ ఏంటి? ఈ కార్డ్. సో జావా స్క్రిప్ట్ బ్లాక్ కలర్లోకి మారుతుంది. ఓకే సార్, ఇప్పుడు మాకు టెక్స్ట్ కలర్ కనిపించట్లేదుగా, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అయిపోయింది, టెక్స్ట్ కలర్ కూడా బ్లాక్ ఉంది కాబట్టి మీకు కనిపించట్లేదు. అప్పుడు ఏం చేద్దాము? కలర్ వైట్ పెడదామా? కలర్ వైట్. ఓకే సార్, చూడండి, ఇప్పుడు చూడండి కలర్ వైట్ వచ్చిందా లేదా? సిఎస్ఎస్ మీద క్లిక్ చేయండి, సిఎస్ఎస్ సెలెక్ట్ అయిందా లేదా? హెచ్టిఎంఎల్ మీద క్లిక్ చేయండి, హెచ్టిఎంఎల్ సెలెక్ట్ అయిందా లేదా? అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? అంటే ఇది ఏంటిది? ఇంటర్ డాక్యుమెంట్ లింక్సా, ఇంట్రా డాక్యుమెంట్ లింక్సా? ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్. అంటే మీరు క్లిక్ చేస్తే, ఇక్కడ క్లిక్ చేస్తే దీని యొక్క టార్గెట్ ఎక్కడుంది? విత్ ఇన్ ద పేజ్. వేరొక పేజ్లోకి మనం మూవ్ అవ్వట్లేదు. సిఎస్ఎస్ విత్ ఇన్ ద పేజ్, జావా స్క్రిప్ట్ విత్ ఇన్ ద పేజ్. ఓకే సార్, మీకు ఇంకో డౌట్ వస్తుంది సార్. ఇప్పుడు నేను వెరీ గుడ్ ప్రజిత్ సార్, ఇప్పుడు నేను క్లిక్ చేసినప్పుడు ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవ్వదా సార్? నాకు ఇప్పుడు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి, అవుతుందా అవదా? ఎస్, మీరు రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ సైజ్ 30 పిక్సెల్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, క్లిక్ చేసినప్పుడు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయిందా లేదా? సిఎస్ఎస్ మీద క్లిక్ చేయండి, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయిందా లేదా? హెచ్టిఎంఎల్ మీద క్లిక్ చేయండి, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయిందా లేదా? ఓకే సార్, నాకు ఫాంట్ సైజే కాదు సార్, ఈ యొక్క కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ కూడా రౌండెడ్ కార్నర్స్ కావాల్సి. బార్డర్ రేడియస్ ఏంటమ్మా? బార్డర్ రేడియస్. ఓకే, బార్డర్ రేడియస్. ఓకే, ఏం పెడదాము? 30 పిక్సెల్. ఇప్పుడు చూడండి, రౌండెడ్ కార్నర్స్ వచ్చాయా లేదా? సిఎస్ఎస్ మీద క్లిక్ చేయండి, రౌండెడ్ కార్నర్స్ వచ్చాయా లేదా? జావా స్క్రిప్ట్ మీద క్లిక్ చేయండి, రౌండెడ్ కార్నర్స్ వచ్చాయా లేదా? ఓకేనా? రైట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? అంటే అమ్మా ప్రతి ప్రాజెక్టు కూడా మీ లింక్డ్ ఇన్లోకి ప్రతిదీ యాడ్ అయిపోవాలి. రేపు మనం హెచ్ఆర్కి, సార్ నేను ఇవన్నీ చేశాను సార్, ఐ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ టాలెంట్, నాకు మీరు జాబ్ ఎందుకు ఇవ్వరు అని మనం చూపించాలి. మన హెచ్ఆర్కి మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని షోకేస్ చేయాలి అంటే ప్రతిదీ మీ లింక్డ్ ఇన్లో ఉండాలి. ఎందుకంటే మీ ల్యాప్టాప్లో చేస్తే మీ ల్యాప్టాప్ వరకే ఉంటాయి, దాన్ని వెంటనే లింక్డ్ ఇన్లో పోస్ట్ చేయండి, ఫేస్బుక్లో పోస్ట్ చేయండి. ఓకేనా? రైట్. అప్పుడు మనం లింక్డ్ ఇన్ ఓపెన్ చేసి చేయొచ్చు. ఎలాగైనా మనం డిప్లాయ్మెంట్ చూస్తాం, ఈ యొక్క ప్రాజెక్ట్ గిట్హబ్లో డిప్లాయ్ చేస్తాం, ఇదే ప్రాజెక్ట్ని మనం ఫైర్ బేస్లో డిప్లాయ్ చేస్తాం, ఇదే ప్రాజెక్ట్ని మనం నెట్లిఫైలో డిప్లాయ్ చేస్తాం, డైరెక్ట్గా రన్ అవుతుంది. ఓకేనమ్మా? రైట్. సో ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఓకే, ఇక్కడ దాకా ఓకేనా? రైట్. ఓకే రైట్. సో
ఇది ఇదేంటి మనకి ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్ కి 2 ఎగ్జాంపుల్స్ చూసాం, 2 ఎగ్జాంపుల్స్ చూసాం. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఇది నోట్స్ లో పేస్ట్ చేయనా? అంటే విత్ ఇన్ ద పేజ్ లో కనుక మనం నావిగేట్ అవుతూ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటి? ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్. సో టుడే డేట్ ఈస్ 14/2/2025. So this is intra document link, another example. Link example 2. Okay namma, right. మీ నోట్స్ లో పేస్ట్ చేస్తున్నాను. కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. ఓకే, మనం చిన్న చిన్న సింపుల్ కోడ్తో ఎంత వండర్ఫుల్ డిజైన్ చేస్తున్నామో చూడండి. సింపుల్ కోడ్తో అర్థమవుతుందా? రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్ అంటే ఏంటి? అనదర్ పేజ్, అనదర్ పేజ్లోకి మూవ్ అవడాన్ని ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్ అంటాం. సార్ ఇప్పుడు అనదర్ పేజ్లోకి ఎలా మూవ్ అవుతుంది సార్? అనదర్ పేజ్లోకి మూవ్ అవ్వాలంటే ఎలా చేయాలి? ఓకే, దాన్ని మనం ఏమంటాము? ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్. చూడండి, సో టుడే డేట్ ఈస్ 14. చెప్పండి నాకు, ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్. ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్ చెప్పండి. ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్ అంటే మనం ఏం చెప్పచ్చు? ఫస్ట్ వన్, హ్యాండ్లింగ్ నావిగేషన్ ఫ్రమ్ వన్ డాక్యుమెంట్ టు అనదర్ డాక్యుమెంట్. From one document to another document. Okay, now this is called as inter-document links. Next, sir, ఈ inter-document link concept ఉపయోగించి మనం ఏం చేయొచ్చు? We can link any URL. We can link any URL. We can link any file. We can link any application. అప్లికేషన్ కూడా మనం లింక్ చేయొచ్చు. వీ కెన్ లింక్ ఎనీ ఇమేజెస్ కూడా మనం లింక్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎలా క్రియేట్ చేయాలి సార్ లింక్స్? లింక్స్ ఆర్ క్రియేటెడ్ బై యూజింగ్, ఎలా క్రియేట్ చేయాలి? యాంకర్ ఎలిమెంట్. బై యూజింగ్ యాంకర్ ఎలిమెంట్ విత్ హెచ్రెఫ్ అట్రిబ్యూట్. అంటే ఏ లొకేషన్ లో ఉంది ఆ ఫైల్ అన్నది. రిఫరెన్స్, ఓకేనా? రిఫరెన్స్, ఆ ఫైల్ ఏ లొకేషన్ లో ఉందో ఆ రిఫరెన్స్ కూడా మనం మెన్షన్ చేయాలి విత్ హెచ్రెఫ్ అట్రిబ్యూట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాము అంటే, నేను ఒక పేజ్ తీసుకుంటాను, ఎంటీ పేజ్. ఓకే, పేజ్ ఏం తీసుకున్నాము? inter.html. ఓకేనా? ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్ కదా. ఫైల్ నేమ్ ఏమని పెట్టాను? inter.html. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుంటాను. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చెప్పాము? వీ కెన్ లింక్ ఎనీ ఫైల్. ఫస్ట్ ఇది చూద్దాము. సార్ మనం ఏ ఫైల్ అయినా లింక్ చేయొచ్చా? ఎస్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనం అమెజాన్ ప్రోగ్రామ్ రాసాం కదమ్మా. అమెజాన్ ప్రోగ్రామ్ ఎప్పుడు రాసాము? ఇదేనా అది 8? అమెజాన్ ప్రోగ్రామ్ రాసాం కదా. అమెజాన్ ప్రోగ్రామ్ ఇంకో amazon.html. ఇదేనా అమెజాన్ కోడ్? ఓకే, మన దగ్గర ఉంది కదా. ఓకే, ఒకసారి రన్ చేయండి. ఏం రాశాను నేను? amazon.html లోకల్ హోస్ట్. మనం డిజైన్ చేసాం కదా ఈ కోడ్. ఓకే, డిజైన్ చేసి ఫైల్ నేమ్ ఏమని పెట్టాము? amazon.html అని చెప్పి మనం ఫైల్ నేమ్ పెట్టాం. గో లైవ్ మీద క్లిక్ చేస్తాను. 1 minute. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే amazon.html. అంటే సార్ ఇప్పుడు నేను లింక్ క్రియేట్ చేసి
డైరెక్ట్గా క్లిక్ చేస్తే నేను ఈ యొక్క HTML ప్రోగ్రాంలోకి వెళ్ళగలనా? నా మెయిన్ ఎయిమ్. సరే, నేను ఇప్పుడు లింక్ క్లిక్ చేసి క్రియేట్ చేసి క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ యొక్క ఫైల్లోకి మనం మూవ్ అవ్వగలమా? ఎస్, వీ కెన్ మూవ్. ఓకే, ఎలా మూవ్ అవుదాం చెప్పండి. నేమ్ ఏమని పెట్టాము? మన సిస్టంలో ఉన్న ఫైల్ ఇది amazon.html. ఓకే, ఇప్పుడు నేను ఏం రాస్తాను అంటే చూడండి, ఫస్ట్ ఒక హెడ్డింగ్ పెట్టండి. ఏంటి? ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్ హెడ్డింగ్ పెట్టాను. ఓకే, నేను ఏం చేయలే, హెడ్డింగ్ పెట్టాను. ఓకే, ఇప్పుడు రన్ చేయండి ఒక్కసారి. స్లాష్ ఫైల్ నేమ్ ఏంటి? ఇంటర్ కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్ వచ్చిందా లేదా హెడ్డింగ్? ఓకే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం లింక్ చేయాలి ప్రోగ్రామ్ నేమ్ ఏమని పెట్టాము? amazon.html అయినా పైన. ఓకే, అంటే ఇప్పుడు ఏం రాయాలంట? ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుని మన సిస్టంలో ఉన్న ఫైల్ నేమ్ amazon.html. ఓకే, ఇప్పుడు ఈ లింక్ నేమ్ ఏమని పెడతాను? అమెజాన్ టెంప్లెట్. ఏమని పెడదాము? అమెజాన్ టెంప్లెట్. అర్థమైందా? అంటే మన సిస్టంలో ఉన్న ఫైల్ని కూడా మనం లింక్ చేయొచ్చు. మనం క్రియేట్ చేసిన ఫైల్ నేమ్ ఇది. ఓకే, నా ఫుల్ స్టాక్ UI22 ఫోల్డర్లో ఉన్న ఫైల్. ఇప్పుడు రన్ చేయండి ఒక్కసారి. చూడండి, అమెజాన్ టెంప్లెట్ అని వచ్చిందా లేదా? ఇప్పుడు క్లిక్ చేయండి. డైరెక్ట్గా అమెజాన్ టెంప్లెట్లోకి వెళ్తామా వెళ్ళమా? 1 minute. ఇంటర్ కదా. ఇప్పుడు చూడండి, అమెజాన్ టెంప్లెట్ వచ్చిందా? ఇప్పుడు క్లిక్ చేయండి. అదిగో అమెజాన్ టెంప్లెట్ ఓపెన్ అయిందా లేదా? అబ్జర్వ్ చేశారా? రైట్, మళ్ళా క్లిక్ చేస్తున్నాను చూడండి, అమెజాన్ టెంప్లెట్. ఇక్కడ చూడండి URL ఏం చేంజ్ అయిందో. amazon.html మన సిస్టంలో ఉన్న ఫైల్ అది. ఇది క్లియర్, అందరికీ అర్థమైందా? రైట్, అంటే ఫస్ట్ మనం ఈ యొక్క యాంకర్ ఎలిమెంట్ ఉపయోగించి మనం ఫైల్స్ లింక్ చేయొచ్చు. అంటే వేరొక పేజ్లోకి వెళ్తున్నానా లేదా? విత్ ఇన్ ద పేజా? ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ విత్ ఇన్ ద పేజ్, అది ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్. ఇదేంటి? వేరొక పేజ్. ఓకే, నెక్స్ట్ సార్ ఒక URL లింక్ చేద్దామా? URL. ఓకే, URL ఏమని లింక్ చేద్దాము? HTTPS ఫర్ ఎగ్జాంపుల్ flipkart.html, flipkart.com. ఇది డైరెక్ట్ వెబ్లో ఉన్న URL లింక్ చేశాను. ఇది మన సిస్టంలో ఉన్న ఫైల్ పైది. ఇది మన సిస్టంలో ఉన్న ఫైల్, ఇది డైరెక్ట్ వెబ్సైట్. ఓకే, ఏమని రాద్దాము? www.flipkart.com. ఇక్కడ నేమ్ ఏమని పెడదాము? ఫ్లిప్కార్ట్ అని రాద్దామా? ఫ్లిప్కార్ట్. ఓకే, ఓకేనా? రైట్, ఇప్పుడు ఒకసారి రన్ చేయండి, రీఫ్రెష్ చేయండి. ఫైల్ సేవ్ చేద్దామా? ఓకే, ఫైల్ సేవ్ చేసి ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఓకే, ఏమని ఇచ్చాం మనం? ahref ఫ్లిప్కార్ట్.com. ఓకేనా? ఫ్లిప్కార్ట్ అని రాసాం. ఒకసారి మళ్ళీ రన్ చేద్దాము. ఓ పని చేద్దాము సార్, అలా కావాలి అంటే మీకు 1 by 1 2 3 కింద రావాలి అంటే పని చేద్దాము. లిస్ట్ ఎలిమెంట్ తీసుకుందామా? లిస్ట్ ఎలిమెంట్. ఓకే, ఇక్కడ ఒక లిస్ట్ ఎలిమెంట్ అంటే 1 2 3 అని. అంటే ఓ పని చేద్దాం, ఒక ఆర్డర్ లిస్ట్ తీసుకుని ఓకే, దీని లోపల ఒక లిస్ట్ ఎలిమెంట్ తీసుకుందాం, LI. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా ఒక లిస్ట్ ఎలిమెంట్ తీసుకుందాం. అప్పుడు మీకు 1 2 3 నెంబర్స్ కింద కనిపిస్తాయి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. దీన్ని ఇక్కడ పైన రాస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఆర్డర్ లిస్ట్ లోపల లిస్ట్ ఐటమ్స్ కింద మెన్షన్ చేస్తున్నాను ఈ లింక్స్. ఇప్పుడు రన్ చేయండి ఒక్కసారి. ఇప్పుడు రీఫ్రెష్ చేయండి. అమెజాన్ టెంప్లెట్ ఫ్లిప్కార్ట్. ఓకేనా? అమెజాన్ టెంప్లెట్ ఫ్లిప్కార్ట్.
ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఇచ్చాం కదా, అందుకు అలా వచ్చింది. ఇప్పుడు గ్యాప్ పైకి పెట్టేయండి. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. అదిగో ఫస్ట్ ఏమో అమెజాన్ టెంప్లెట్ మనం ఫైల్ లింక్ చేసాం. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ డైరెక్ట్ వెబ్సైట్. ఇప్పుడు రన్ చేయండి. flipkart.comలోకి వెళ్ళామా లేదా పైన? ఓకేనా? అంటే మనం డైరెక్ట్ యూఆర్ఎల్ అయినా లింక్ చేయొచ్చు, డైరెక్ట్ మన సిస్టంలో ఉన్న ఫైల్ అయినా లింక్ చేయొచ్చు. అందరికీ అర్థమైందా? రైట్, అదే చెప్పాను. వీ కెన్ లింక్ ఎనీ యూఆర్ఎల్, వీ కెన్ లింక్ ఎనీ ఫైల్. సార్ వీ కెన్ లింక్ ఫైల్ అన్నారు కదా, వీ కెన్ లింక్ ఎనీ ఇమేజా? ఇమేజ్ లింక్ చేయొచ్చా? ఎస్. అంటే ఒక లిస్ట్ ఐటమ్ తీసుకుని యాంకర్ ట్యాగ్ తీసుకుని మన దాంట్లో కొన్ని ఇమేజెస్ మనం డౌన్లోడ్ చేసాం కదా, ఏం తీసుకున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ జావా ఇమేజ్ ఉంది మన సిస్టంలో, జావా ఇమేజ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ జావా ఇమేజ్ లింక్ చేద్దామా? java.jpg. నేమ్ ఏమని పెడదాము? జావా ఇమేజ్. జావా ఇమేజ్. ఇప్పుడు రన్ చేయండి, రీఫ్రెష్ చేయండి. జావా ఇమేజ్ కదా, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. అదిగో జావా ఇమేజ్. ఇప్పుడు క్లిక్ చేయండి. జావా ఇమేజ్ ఓపెన్ అయిందా లేదా? అర్థమవుతుందా? పైదేమో మన సిస్టంలో ఉన్న ఫైల్, సెకండ్ ఏమో యూఆర్ఎల్, థర్డ్ ఏమో ఇమేజ్. నెక్స్ట్ సార్, నేను ఒక వర్డ్ డాక్యుమెంట్ తీసుకుంటాను సార్, ఆ వర్డ్ డాక్యుమెంట్ కూడా లింక్ చేయొచ్చా? ఇంకో పని చేద్దామే. దానికన్నా వెళ్ళే ముందు సార్, ఇప్పుడు నేను ఇక్కడ జావా ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ ఓపెన్ అవుతుంది కదా, నాకు అలా కాదు సార్, ఇమేజ్ డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోవాలి. ఇమేజ్ డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోవాలి. అప్పుడు ఏం చేయాలి? జస్ట్ ఇక్కడ ఒక వర్డ్ రాయండి. ఏమని రాద్దాము? డౌన్లోడ్. డౌన్లోడ్ ఈజ్ ఈక్వల్ టు జావా ఇమేజ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేస్తే ఈసారి ఓపెన్ అవ్వదు, డైరెక్ట్గా ఇక్కడ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, అదిగో డౌన్లోడ్ అయిపోయిందా లేదా? అందరికీ అర్థమైందా? ఇప్పుడు ఒక్కసారి జావా ఇమేజ్ అనగానే ఆటోమేటిక్గా మీ సిస్టంలో డౌన్లోడ్ అయిపోతుంది. ఇంకో డౌన్లోడ్స్లోకి డౌన్లోడ్ అయిపోయింది. అలా డౌన్లోడ్ అయిపోవాలంటే డౌన్లోడ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి, సార్ ఇదేంటి సార్ జావా ఇమేజ్ అన్నది ఆ నేమ్తో డౌన్లోడ్ అవుతుంది. మీరు ఏ నేమ్ అయితే పెట్టారో ఆ నేమ్తో డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ చేయండి. అదిగో అర్థమవుతుందా? మీరు దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఫైల్ అన్నది ఓపెన్ అయిపోతుంది. సో డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓపెన్ కావాలంటే ఓపెన్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఈజ్ ఈక్వల్ టు అని రాయాలి. రైట్ సార్, ఇప్పుడు మనం ఏదైనా వర్డ్ డాక్యుమెంట్ని ఎంఎస్ వర్డ్లో ఒక డాక్యుమెంట్ రాసి ఆ డాక్యుమెంట్ కూడా లింకప్ చేయొచ్చా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ పని చేస్తాను నేను. ఒక వర్డ్ డాక్యుమెంట్, ఇప్పుడు ఇక్కడ ఒక వర్డ్ డాక్యుమెంట్ ఉంచోండి. ఇప్పుడు నా డెస్క్ టాప్ మీద ఒక ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఉంది. దీని ఒకసారి ఓపెన్ చేయండి. ఏమని ఉంది? హై హౌ ఆర్ యూ అని ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఏం చేస్తానంటే మన ఫుల్ స్టాక్ యూఐ 22 ఫోల్డర్లో కాపీ చేసి, మన ఫుల్ స్టాక్ యూఐ 22 ఫోల్డర్ ఉంది కదా ఇక్కడ, ఈ ఫోల్డర్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేయండి. ఓకేనా? పేస్ట్. సో ఫుల్ స్టాక్ యూఐ 22 ఫోల్డర్లోకి పేస్ట్ అయింది. అప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇదిగో వర్డ్ డాక్యుమెంట్ ఇక్కడ కనిపించిందా లేదా? లెఫ్ట్ సైడ్. ఓకే, ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడ మీరు లింక్ చేసుకోవచ్చు. ahref ఈజ్ ఈక్వల్ టు word.docx. దీనికి నేమ్ ఏమని పెడదాము? ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ డాక్యుమెంట్. ఇప్పుడు చూడండి, వర్డ్ డాక్యుమెంట్ వచ్చిందా లేదా? దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. మన వర్డ్ డాక్యుమెంట్కి మళ్ళీ స్పెషల్గా డౌన్లోడ్ అని రాయవలసిన అవసరం లేదు. ఇమేజ్కి అయితేనే డౌన్లోడ్ అని రాయాలి. ఈ వర్డ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసామనుకోండి, డైరెక్ట్గా మీకు ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, డౌన్లోడ్ అయిపోయిందా లేదా? వర్డ్ డాక్యుమెంట్ స్పెషాలిటీ అది.
మనం స్పెషల్గా మళ్ళీ డౌన్లోడ్ అని రాయవలసిన అవసరం లేదు. ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవ్వదు, ఓపెన్ అవుతుంది, మనం డౌన్లోడ్ అని రాయాలి. వర్డ్ డాక్యుమెంట్ కదా రాయవలసిన అవసరం లేదు, క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. ఇంకో ఇప్పుడు ఓపెన్ చేయండి ఇది. ఇంకో హాయ్ హౌ ఆర్ యూ వచ్చిందా లేదా? రైట్ సార్, మనం పీడిఎఫ్ ఫైల్ కూడా లింకప్ చేసుకోవచ్చా? ఎస్, పీడిఎఫ్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీడిఎఫ్ ఫైల్ ఉంది కదా నా సిస్టంలో, కాపీ చేయండి, ఫుల్ స్టాక్ యూఐ 22 ఫోల్డర్లో పేస్ట్ చేయండి. ఫుల్ స్టాక్ యూఐ 22 ఫోల్డర్లో పేస్ట్ చేయండి. రైట్, ఇప్పుడు లింకప్ చేద్దామా? ఎల్ఐ ఒక యాంకర్ ట్యాగ్ తీసుకోండి. నేమ్ ఏమైనా ఇచ్చాము? 312 ఓకేనా? రైట్, ఇక్కడ ఏం రాస్తాను? పీడిఎఫ్ డాక్యుమెంట్. ఈ ఎల్ఐ ఎందుకు రాసాము? ఇలా రాసాం కాబట్టి మీకు 1 2 3 అని కనిపిస్తున్నాయి నెంబర్స్. ఇప్పుడు పీడిఎఫ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. ఇది వేరొక దాంట్లో ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందా? పీడిఎఫ్ డాక్యుమెంట్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్, ఇక్కడ దాకా అందరికీ అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇది పీడిఎఫ్ డాక్యుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీరు అప్లికేషన్ కూడా లింకప్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా. యూఆర్ఎల్ని చూసాం, flipkart.com. ఎనీ ఫైల్ విషయంలో వర్డ్ డాక్యుమెంట్ చూసాం, పీడిఎఫ్ డాక్యుమెంట్ చూసాం, ఇమేజ్ చూసాం. సరే, మరి ఎనీ అప్లికేషన్ అన్నారు కదా, అప్లికేషన్ ఎలా లింకప్ చేయాలి అని మీకు డౌట్ వస్తుంది, అవునా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐఎన్ తీసుకుని మీకు కాంటాక్ట్ అస్, ఇక్కడ ఏం రాస్తానంటే కాంటాక్ట్ అస్ అని రాసి ఒక ఈమెయిల్ లింకప్ చేద్దామా? ఇక్కడ ఏం రాద్దాము అంటే ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుని ఇక్కడ ఓ లైన్ రాయండి. హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఇలా రాయాలి, మెయిల్ టు అని రాసి ఇక్కడ ఏం రాద్దాము అంటే HR@codingbrains.com. HR@codingbrains.com. మెయిల్ టు అని రాసామనుకోండి, వర్డ్ ఆటోమేటిక్గా మీకు జీమెయిల్ ఓపెన్ అయిపోతుంది. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏమని రాద్దాము? జీమెయిల్. మెయిల్ టు అని రాస్తే ఆటోమేటిక్గా జీమెయిల్ ఓపెన్ అయిపోయి దీనికి మెయిల్ వెళ్ళిపోతుంది. ఒకసారి రన్ చేద్దాం చూడండి. కాంటాక్ట్ అస్ జీమెయిల్ అని వచ్చిందా లేదా? జీమెయిల్ మీద క్లిక్ చేయండి, చూడండి ఆటోమేటిక్గా మెయిల్ ఓపెన్ అయిపోతుందా లేదా? మెయిల్ ఓపెన్ అవుతుంది. 1 minute. చూడండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా నాకు నా జీమెయిల్ ఓపెన్ అయిందా లేదా? అది అంటే మనం ఒక మెయిల్ కూడా లింకప్ చేయొచ్చు. చూడండి ఎలా రాయాలి? మెయిల్ టు, ఈ లైన్ రాస్తే ఆటోమేటిక్గా మీకు జీమెయిల్ ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ రన్ చేస్తాను చూడండి ఒక్కసారి. ఇదిగో జీమెయిల్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు జీమెయిల్ ఓపెన్ అయిపోతుంది. అంటే ఏమీ లేదు, మెయిల్ టు అని రాసి ఈమెయిల్ ఐడి ఎవరికి వెళ్ళాలి రాస్తే సరిపోతుంది. సార్ ఫర్ ఎగ్జాంపుల్ స్కైప్ ఓపెన్ అవ్వాలనుకోండి సార్, స్కైప్ కూడా ఓపెన్ అయిపోతుంది. స్కైప్ అజ్ అని రాశాను అనుకోండి, స్కైప్ అజ్ అని రాసి ఒక యాంకర్ ట్యాగ్ తీసుకోండి. ఇక్కడ ఏం రాద్దాము? హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్కైప్ HR@codingbrains.in. ఓకేనా? codingbrains.in. ఇక్కడ ఏమని రాస్తాను? స్కైప్ అని రాయండి, స్కైప్. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దామా? చూడండి స్కైప్ అని వచ్చిందా లేదా? ఇప్పుడు స్కైప్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా స్కైప్ అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిందా లేదా స్కైప్ అప్లికేషన్? మీరు ఎవరితో అయినా కూడా స్కైప్ కాల్స్ అవి కూడా చేసుకోవచ్చు. అర్థమవుతుందా? డైరెక్ట్గా మీకు స్కైప్ అనేది ఓపెన్ అయిపోతుంది.
అంటే అలా ఓపెన్ అయిపోవాలంటే ఏం రాయాలి సార్? స్కైప్ కోలన్ అని రాయాలి. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? సో మీరు అప్లికేషన్ కావాలంటే అప్లికేషన్ లింకప్ చేసుకోవచ్చు. మీ సిస్టంలోని హెచ్టిఎంఎల్ ఫైల్ లింకప్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ వెబ్ పేజ్లోకి వెళ్ళచ్చు. యూఆర్ఎల్, ఇమేజెస్, వర్డ్ డాక్యుమెంట్, పీడిఎఫ్ డాక్యుమెంట్, అప్లికేషన్స్. అందరికీ అర్థమైందా? దీన్ని ఏమంటాం మనం? దీస్ ఆర్ కాల్డ్ ఎస్ ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్. వేరొక లొకేషన్లోకి వెళ్తాయి. ఇందాక చూసిన ఎగ్జాంపుల్ ఏంటి? విత్ ఇన్ ద పేజ్. విత్ ఇన్ ద పేజ్లోనే మనకి లొకేషన్. ఓకేనా? రైట్. ఇక్కడ దాకా అందరూ ప్రాక్టీస్ చేస్తారమ్మా. ఇంటర్ డాక్యుమెంట్ లింక్స్, ఇంట్రా డాక్యుమెంట్ లింక్స్. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. అందరూ ప్రాక్టీస్ చేయండి. ఏ డౌట్ వచ్చినా నన్ను అడగండి. ఓకేనా అమ్మా? రైట్. ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయాలి. సో ఇవాళకి ఇక్కడితో ఆపేస్తాను. రేపటి క్లాస్లో మిగిలిన చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. వి విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.